ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలో శాశ్వత నివాసం ఉండాలి అనే లక్ష్యంతో నూతన గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే బాలకృష్ణ. సతీమణి వసుంధరతో కలిసి ఇవాళ భూమి పూజ కూడా చేశారు బాలకృష్ణ. హిందూపురం ప్రజలకు నాన్నగారంటే ఎంతో ప్రాణం. ఆయన 3 సార్లు గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. తనను కూడా హ్యాట్రిక్ విజయంతో ఆదరించారు. తన కార్యకర్తలు నాయకుల సూచన మేరకు ఇక్కడ సొంత ఇంటిని నిర్మించుకోవాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు బాలకృష్ణ. తను పుట్టింది మద్రాసులో, పెరిగింది హైదరాబాద్లో కావచ్చు, కానీ తన ప్రాణం మాత్రం హిందూపురం అని స్పష్టం చేశారు బాలకృష్ణ. స్వస్తి పూషాసురోదనాదన స్వస్తి పృథివీ సుచేతనా స్వస్తనే భాజమప్రమామహై సంతోషంగా ఉంది. ఈరోజు సొంత ఇంటికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. మరి తెలుగువాడి గుండె ధైర్యం, తెలుగు తేజం అన్న నందమూరి తారక రామారావు గారు అందరికీ అన్నగారు, నాకు నాన్నగారు. ఆయన 85లో ఇక్కడి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవ్వడం, అలాగే మరి మా నాన్నగారిని 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నుకుని ముఖ్యమంత్రిని చేసిన ఘనత, అలాగే ఒక చరిత్ర సృష్టించింది హిందూపురం నియోజకవర్గం ప్రజలు. అలాగే అంత మరి ఆయన కొడుకుగా, ఆయన వారసుడిగా, ప్రజానాయకుడిగా నన్ను కూడా 3 సార్లు ఇక్కడి నుంచి ఎన్నుకోవడం, అలాగే అంత ఘనమైన విజయాన్ని ఇచ్చిన హిందూపురం నియోజకవర్గం ప్రజలందరికీ ఘనంగా అభివృద్ధి చేయాలి అన్న సంకల్పంతో ముందుకు దూసుకెళ్తున్నాం శరవేగంగా. అందరూ ప్రజలు, అధికారులు కానీ వాళ్ళందరూ చూపిస్తున్న, ఇక్కడ పనిచేసే అధికారులు వాళ్ళందరూ చూస్తున్న మీరు అందరూ కూడా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరికీ తెలిసేటట్టు చాటేలా చేస్తున్నారు. మీ పాత్రికేయులు అందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆ ధన్యవాదాలు పనుల రూపంలో ఉంటుంది. లేకపోతే ఇవాళ ఇక్కడ భూమి పూజ చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి, ఇక్కడ నాకు ఉండాలి ఒకటి అన్న ఒక ఉద్దేశంతో ఉన్నాను.